నా పేరు పరికిరత్నం మాదిగ. నేను ఎంఆర్పిఎస్ మండల్ ప్రెసిడెంట్ను. గత 3 సంవత్సరాల నుండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పెన్షన్స్ మరి ఇవ్వకపోవడం ఇది చాలా దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నా. మరి గత 3 సంవత్సరాల నుంచి అప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్లు దరఖాస్తు తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పెన్షన్స్ ఇవ్వాలంటే 3 లక్షల పైచిలుకు పెన్షన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసినటువంటి పెన్షన్స్ దారులే 3 లక్షల పైచిలుకు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమని 1,50,000 అటువంటి అనర్హులను తీసేసి 2,50,000 పెన్షన్స్ ఇస్తా అంటారు. అయితే దరఖాస్తులు 3 లక్షల పైచిలుకుంటే 1,50,000 2 లక్షలు పెన్షన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. మరి ఈరోజు కొత్తగా వారు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక దరఖాస్తు మరి రిలీజ్ చేసినారు. అందులో అన్ని పెన్షన్ సంబంధించినటువంటి దరఖాస్తులు అందులో ఉన్నాయి, కానీ వృద్ధాప్య పెన్షన్ మాత్రమే అందులో వాళ్ళు పొందుపరచలేదు. మరి ఎందుకు పొందుపరచలేదని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే ఒక డయాసిస్ మెంబర్ కానీ, ఒక ఒంటరి మహిళ కానీ, లేకపోతే ఏదైనటువంటి పెన్షన్స్ ఉన్నాయో అది విలేజ్కి కనీసం ఒక 2-3 మాత్రమే వాళ్ళు ఉంటారు. ఒక విలేజ్ తీసుకున్నా కూడా. అదే వృద్ధాప్య పెన్షన్స్ తీసుకున్నా, లేకపోతే వితంతు పెన్షన్స్ తీసుకున్నా ప్రతి విలేజ్కి మరి 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఈ ఏదైతే వృద్ధాప్య పెన్షన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచలేదో మరి ఈరోజు గతంలో 65 సంవత్సరాల పెన్షన్ ఉండే, మరి కేసీఆర్ వచ్చిన తర్వాత 57 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేసినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 57 సంవత్సరాలు దాటిన వల్ల ప్రతి వృద్ధునికి పెన్షన్ ఇస్తా అని ప్రకటించారు ఈ 6 గ్యారంటీల హామీలలో. మరి 57 సంవత్సరాల నుంచి మరి 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ వృద్ధులు మరి ఈరోజు దరఖాస్తు చేసుకుని వారు ఒక గోస చూడలేకపోతున్నాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మరి అనాథలుగా మిగిలేటువంటి పరిస్థితి ఉన్నది. కొడుకులు పెట్టలేని పరిస్థితి, కూతుళ్ళు పెట్టలేని పరిస్థితి. వాళ్లకు కనీసం ఈ 2,000 పెన్షన్ వస్తే కనీసం ఒక పూట తిండి తినేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ వృద్ధులకు ఖచ్చితంగా అదైతే ఫామ్లో ఆ దరఖాస్తును పొందుపరిచి ఆ వృద్ధులకు కూడా అందరితో సమాన భాగంగా వారు కూడా పెన్షన్ ఇవ్వాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాం.